హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులను జారీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. ఈ కొత్తగా రేషన్ కార్డుకి సంబంధించి ప్రస్తుతం ఏదైతే ఏటీఎం కార్డు సైజులో ఉన్నాయో ఆ యొక్క సైజులో మనకు స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయబోతున్నట్లు ఇప్పటివరకు ఎంతమందికి సంబంధించి ఈ యొక్క రేషన్ కార్డులు అనేది జారీ చేయడానికి లిస్ట్ అనేది రెడీ చేయడం జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలో ప్రజాపాలనలో ఎంతమంది అప్లై అనేది చేసుకున్నారు, వారికి సంబంధించిన అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది ఏమిటి, అలాగే ఎవరికైనా ఇంకా ఎలిజిబిలిటీ గనుక ఉన్నట్లయితే కొత్త రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అనే దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొన్ని కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా కొత్త రేషన్ కార్డు జారీ చేయలేకపోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తెలియజేయగా, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కొత్తగా రేషన్ కార్డులను జారీ చేయబోతున్నట్లు, దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయగా, దీనికి సంబంధించి అంటే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా మన టాక్ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ యొక్క నోటిఫికేషన్ లో రావడం జరుగుతుంది. అలాగే ఇటువంటి తాజా అప్డేట్స్ ఎప్పుడైతే వస్తాయో మన టాక్ షో నుంచి వెంటనే మీరు తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక రేషన్ కార్డులకు సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 90 లక్షల మందికి సంబంధించి యొక్క రేషన్ కార్డులు అనేది ఉన్నట్లు, ఈ యొక్క 90 లక్షల మంది ప్రతి నెల రేషన్ సరుకులు అనేది తీసుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వం హయాంలో కొత్తగా రేషన్ కార్డులు అనేది జారీ చేయలేకపోవడంతో అధిక మొత్తంలో రేషన్ కార్డులకు సంబంధించి లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారని, వీరందరి కోసం లబ్ధిదారులు అందరికీ సంబంధించిన రేషన్ కార్డుకు అప్లై అనేది చేసుకోవడం కోసం ప్రజాపాలన ద్వారా అప్లికేషన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రజాపాలన అప్లికేషన్ లో భాగంగా దీనికి సంబంధించిన 6 పేజీలతో ఈ యొక్క అప్లికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రజాపాలన ద్వారా అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ లో కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లబ్ధిదారుడికి సంబంధించిన ఫోటో అనేది కూడా తీసి అప్లోడ్ అనేది చేయడం, అంటే ఇక్కడ ఫోటో అనేది అంటించి వారికి సంబంధించిన పేరు, స్త్రీయా లేకపోతే పురుషుల, వారికి సంబంధించిన కమ్యూనిటీ, పుట్టిన తేదీ, ఆధార్ నంబరు, అలాగే ప్రస్తుతం రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క రేషన్ కార్డు నంబరు, మొబైల్ నంబరు, ఆ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క అప్లికేషన్ లో అయితే నింపడం జరిగింది. దీంతో పాటుగా కొన్ని ప్రభుత్వ పథకాలకి సంబంధించి కూడా ఈ యొక్క వివరాలను అయితే నింపాలనైతే గతంలో ఈ యొక్క అప్లికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మెయిన్ టార్గెట్ ఏమిటంటే ముందుగా రేషన్ కార్డులు పంపిణీ చేసి తర్వాత అందజేయవలసిన రైతు భరోసా పథకం, అలాగే ఇందిరమ్మ ఇల్లు, అలాగే మహాలక్ష్మి పథకం, ఇటువంటి పథకాలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే గతంలో చాలా మందికి సంబంధించి ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు అనేది చాలా వరకు డూప్లికేట్ రేషన్ కార్డులు ఉన్నారని, అయితే కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారు కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్నారని, అలాగే మరికొంతమంది ఒకే రేషన్ కార్డులో వేరు వేరు పేర్లు అనేది ఉన్నాయి, అంటే ఒక వ్యక్తి ఒక్కొక్క ప్రాంతంలో 2 లేదా 3 రేషన్ కార్డులు కలిగి ఉన్నారని, దీని ద్వారా రేషన్ సరుకులు వృధా అనేది అవుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం, అంటే ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. వీటన్నిటిని అరికట్టడం కోసం తప్పనిసరిగా కొత్తగా రేషన్ కార్డు జారీ చేసే సమయంలోనే ప్రతి ఒక్కరికి సంబంధించిన ఆధార్ నంబర్లో లింక్ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. తప్పనిసరిగా వారికి సంబంధించి ఏ కార్డులు అయితే వారు కావాలనుకుంటున్నారో ఆ యొక్క కార్డులోని లబ్ధిదారులు అందరూ వారికి సంబంధించిన ఆధార్ నంబర్లు అనేది ఇచ్చి వారికి సంబంధించిన బయోమెట్రిక్ అనేది వేసి ఈకేవైసీ కనుక చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క రేషన్ కార్డులో వారి యొక్క పేర్లు అనేది చేర్చి అటువంటి వారందరికీ తెలంగాణ ప్రభుత్వం త్వరలో రేషన్ కార్డులు అనేది జారీ చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన రూపురేఖలను కూడా మార్చబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో కొత్త జిల్లాలు అనేది ఏర్పడడంతో పాటు ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన పేరు కూడా మార్చడం జరిగింది. అంటే ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి ఇప్పటి వరకు టీఎస్ గా ఉండగా గతంలో మాదిరిగా టీజీ అనే పేరుతో కొత్తగా ఈ యొక్క కార్డులు అనేది ప్రింట్ చేసి వారికి సంబంధించిన అడ్రస్ లో కూడా ఈ యొక్క టీజీ పేరుతో ఈ యొక్క అంటే తెలంగాణకు సంబంధించిన అడ్రస్ అనేది ఇవ్వాలని అయితే నిర్ణయించడం జరిగింది. అలాగే కొత్తగా ఏదైతే జిల్లాలు వచ్చాయో ఆ యొక్క జిల్లాలకు సంబంధించి కూడా ఈ యొక్క పేర్లు అనేది ఇచ్చి వారికి సంబంధించిన ఈ యొక్క కార్డులు పంపిణీ చేయాలని, అయితే ఈ యొక్క కార్డుకి సంబంధించి ఏ విధంగా ఉండాలి అనే దానికి సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో అధికారులతో చర్చించినట్లు సమాచారం రావడం జరిగింది. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం గతంలో చాలా వరకు రేషన్ కార్డు అనేది చాలా వరకు గతంలో పుస్తకం లాగా ఉండేదని, ఆ తర్వాత ఒక పేజీలో ఈ యొక్క రేషన్ కార్డు అనేది రావడం జరిగేది. అయితే ప్రస్తుతం ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతం ఏటీఎం కార్డు, అలాగే పాన్ కార్డు, అలాగే ఆధార్ కార్డుకి సంబంధించిన పీవీసీ కార్డులు ఏదైతే ఉన్నాయో ఇదే తరహాలో ఈ యొక్క రేషన్ కార్డులను ఇవ్వబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఈ యొక్క కార్డుకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన ముందు వైపులో తెలంగాణకు సంబంధించిన స్టేట్ యొక్క వివరాలు అనేది రావడంతో పాటు ఆ తర్వాత కింద కనుక చూసుకున్నట్లయితే మహిళ, అంటే కుటుంబంలో ఎవరైతే మహిళ ఉన్నారో ఆ యొక్క మహిళ పేరుతో ఈ యొక్క రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఆ తర్వాత ఆ యొక్క మహిళకి సంబంధించిన పేరు, వారికి సంబంధించిన భర్త లేదా తండ్రి యొక్క పేరు అనేది రావడంతో పాటు వారికి సంబంధించిన వయసు అనేది వస్తుంది. అలాగే వారికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, అలాగే వారికి సంబంధించిన మొబైల్ నంబర్ కానీ లేదా వారికి సంబంధించిన రేషన్ కార్డు నంబర్ అనేది అయితే రావడం జరుగుతుంది.
అయితే రెండో వైపు అంటే ఈ యొక్క కార్డుకి సంబంధించిన రెండో వైపులో ఆ యొక్క కుటుంబంలో ఎంతమంది లబ్ధిదారులు అంటే ఈ కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో వారికి సంబంధించిన పేర్లు, వారికి సంబంధించిన ఆధార్ కార్డులోని చివరి నంబర్లు అయితే రావడంతో పాటు వారికి సంబంధించిన రిలేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క రిలేషన్ రాబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇందులో మెయిన్ గా వెనక వైపు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్డుకి ఒక బార్ కోడ్ అనేది రాబోతున్నట్లు అంటే ప్రస్తుతం ఏదైనా సరే మనం ప్రోడక్ట్ అనేది షాపింగ్ లో కావచ్చు లేదా ఏదైనా సరే స్టోర్ కనుక వెళ్లి కొనాలనుకున్నట్లయితే వారు ఆ యొక్క ప్రోడక్ట్ మీద అంటే ఆ యొక్క వస్తువు మీద ఉన్న బార్ కోడ్ అనేది స్కాన్ చేసిన వెంటనే ఆ యొక్క వస్తువు అనేది ఏమిటి, దానికి సంబంధించిన రేట్ అనేది ఎంత ఉంది అనే విధంగా ఏ విధంగా అయితే వస్తాయో అదే తరహాలో ఈ యొక్క రేషన్ కార్డుకి వెనక వైపున ఒక బార్ కోడ్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క బార్ కోడ్ ను ఎప్పుడైతే ఈ యొక్క రేషన్ సరుకులు తీసుకునే సమయంలో స్కానింగ్ అనేది తీసిన వెంటనే ఆ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన పూర్తి సమాచారం రావడంతో పాటు కుటుంబ సభ్యుల యొక్క వివరాలు అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క రేషన్ కార్డు అనేది వచ్చిన వెంటనే మనకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అమలు చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 90 లక్షల వరకు ఈ యొక్క రేషన్ కార్డులు అంటే పాత రేషన్ కార్డులు ఉన్నాయని, ఈ 90 లక్షల మందికి సంబంధించిన పాత రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే ఆధార్ నంబర్ అనేది లింక్ చేశారని, చాలా మందికి సంబంధించిన డూప్లికేట్ రేషన్ కార్డులు ఉండడంతో పాటు కొంతమందికి ఇనెలిజిబిలిటీ వచ్చినట్లయితే గుర్తించడం జరిగింది. ఈ విడతలో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న లబ్ధిదారులు ఉన్నారో వారితో పాటు గవర్నమెంట్ ఎంప్లాయీలను కూడా తొలగించే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఈ యొక్క 90 లక్షల మందితో పాటు ఈ మధ్య కాలంలో ప్రజాపాలనలో చాలా మంది లబ్ధిదారులు అప్లై అనేది రేషన్ కార్డుకి అయితే చేసుకోవడం జరిగింది. ఇలా చేసుకున్న వారు దాదాపుగా 50 లక్షల నుంచి 60 లక్షలకు పైగా ఉన్నారని, అయితే ప్రస్తుతం మరి కొంతమందికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఈ మధ్య కాలంలో వచ్చిందని అంటే ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా చాలా మందికి సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ అంటే ప్రజాపాలన రిజిస్ట్రేషన్ అయితే నిలిపేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రజాపాలనలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ సంబంధించిన వెరిఫికేషన్ తో పాటు వారికి సంబంధించిన ఆన్లైన్ ప్రాసెస్ అనేది దాదాపుగా పూర్తి కావచ్చినట్లు ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే ముగుస్తుందో ఆ తర్వాత నుంచి మరొకసారి ప్రజాపాలనలో కొత్త అప్లికేషన్లు తీసుకోబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇలా వచ్చిన వాటితో పాటు పాత వాటితో పాటు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ సంబంధించి ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా 1,50,00,000 రేషన్ కార్డులు దాటే అవకాశం ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం అంచనా అయితే వేయడం జరిగింది. ఈ 1,50,00,000 మందికి ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే ఆ తర్వాత నెల నుంచి వెంటనే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ పథకాలు అమలు చేయాలో ఆ యొక్క ప్రభుత్వ పథకాలు వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సూచిస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇందులో ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి చాలా వరకు ఎదురు చూస్తున్న ఒక పథకం కనుక చూసుకున్నట్లయితే ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల 2,500 రూపాయలు అందజేస్తున్నారో ఈ యొక్క పథకానికి సంబంధించి ముందుగా అమలు చేయబోతున్నట్లు అంటే రేషన్ కార్డు వచ్చిన తర్వాతనే ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది 15,000 రూపాయలు విడుదల చేస్తారు కాబట్టి దీనికి సంబంధించి కూడా పేమెంట్ విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేశారు. ఇకపోతే దీనికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే దీనికి సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. తెలంగాణకు సంబంధించిన రేషన్ కార్డు యొక్క స్టేటస్ అంటే మీరు పాత రేషన్ కార్డుతో కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా కొత్త రేషన్ కార్డు అనేది ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క కార్డుకి సంబంధించిన స్టేటస్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క లింక్ ను నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేయడం జరిగింది. ఇక్కడ మొదట కనుక చూసుకున్నట్లయితే ఎఫ్ఎస్సి మీద క్లిక్ చేయాలి లేదా మీకు డైరెక్ట్ గా ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో కూడా అందజేస్తాను. ఇక్కడ రేషన్ కార్డు సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ మీద లేదా మీకు సంబంధించిన రేషన్ కార్డు ఏదైనా సరే రిజెక్ట్ అనేది అయినట్లయితే ఈ యొక్క స్టేటస్ ను మీరైతే చెక్ చేసుకోవచ్చు. నేను నాకు సంబంధించిన రేషన్ కార్డు స్టేటస్ అనేది చెక్ చేసుకుంటున్నాను కాబట్టి లేదా మీరు ఈ యొక్క రేషన్ కార్డుకి అప్లై కనుక చేసుకున్నట్లయితే అప్లికేషన్ నంబర్ కనుక తెలిసినట్లయితే దీనికి సంబంధించిన ఎఫ్ఎస్సి నంబర్ ద్వారా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎఫ్ఎస్సి సెర్చ్ మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఎఫ్ఎస్సి నంబర్ రెఫరెన్స్ నంబర్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క రెఫరెన్స్ నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన అప్లికేషన్ నంబర్ అనేది వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ నంబర్ ద్వారా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సంబంధించిన డైరెక్ట్ రేషన్ కార్డ్ నంబర్ అనేది అంటే ప్రస్తుతం ఏదైతే రేషన్ కార్డ్ నంబర్ ఉందో ఆ యొక్క రేషన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నేను నాకు సంబంధించిన రేషన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ సెర్చ్ బటన్ మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా, క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్ నంబర్ అలాగే దీనికి సంబంధించిన ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నంబర్ అనేది వచ్చింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది అప్రూవల్ అనేది వచ్చింది. అలాగే మీకు సంబంధించి ఆ యొక్క లబ్ధిదారుడికి సంబంధించిన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అలాగే వారికి సంబంధించిన జిల్లా అలాగే వారికి సంబంధించిన పాత రేషన్ కార్డ్ నంబర్ అంటే మనకు డబ్ల్యూఏపీ అనే పేరుతో గతంలో వచ్చేది కదా ఆ యొక్క పేరు ఈ విధంగా మనకైతే రావడం జరిగింది. ఈ యొక్క కుటుంబ సభ్యులు టోటల్ గా 3 అయితే ఉన్నారు. ముగ్గురికి సంబంధించిన పేర్లు అయితే ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించిన రేషన్ కార్డ్ నంబర్ అనేది చెక్ చేసుకోండి. మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉంది, మీకు సంబంధించిన అప్రూవల్ అనేది ఉందా లేదా విషయాలు మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన టాక్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.